ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేను చిన్నప్పుడు ఏదో సండే మ్యాగజైన్‌లో చదివాను. అదేంటంటే కథను చూసి కథానాయకుడిని డిసైడ్ చేయాలి. అంతేకాని కథానాయకుడిని చూసి కథను డిసైడ్ చేయకూడదు అని. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ద స్టోరీ షుడ్ డిటర్మైన్ ద హీరో బట్ నాట్ ద హీరో డిటర్మైన్స్ ద స్టోరీ అని. అది ఈ ఈ లైన్‌కి అర్థము ఈ 'దండోరా' మూవీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే నేను మూవీ పూర్తిగా చూసిన తర్వాత కూడా నాకు ఈ మూవీలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అని అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక హీరోయిక్ రోల్ లాగానే ఉంది. ఇంక్లూడింగ్ ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని కూడా చూసిన తర్వాత ఆమెది కూడా హీరోయిక్ క్యారెక్టర్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఇనీషియల్‌గా శివాజీ గారిని చూసినప్పుడు అతనే హీరో ఏమో అని అనుకున్నాను. కానీ అతన్ని ఫస్ట్‌లోనే చనిపోయినట్లు చూపిస్తారు. తర్వాత రవికృష్ణ క్యారెక్టర్ అతను హీరో అని అనుకున్నాను. కానీ అతన్ని కూడా క్యారెక్టర్ మిడిల్‌లో ఎండ్ అయిపోతుంది. తర్వాత నవదీప్ గారు, నందు బ్రదర్ క్యారెక్టర్ చేసినవారు, వీళ్ళందరిది ఒక చాలా మంచి రోల్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక కీ రోల్ చేశారు ఈ మూవీలో. లాస్ట్ 10 మినిట్స్‌లో ఒక అమ్మాయి రోల్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి రోల్ కూడా చాలా హీరోయిక్‌గా ఉంది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ కానీ, హీరో ఎలివేషన్ సీన్స్ కానీ, లేకపోతే హీరోయిన్ ఎంట్రీ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఐటమ్ సాంగ్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఒక సాంగ్ ఉంది, దానికి ఒక మంచి కొరియోగ్రఫీ కూడా ఉంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే పెద్దగా కామెడీ లేకపోయినా కానీ కొన్ని సిచ్యుయేషన్స్ కామెడీ ఉంది. అది కూడా రియలిస్టిక్‌గా చూపించారు. ఎలా అంటే ఊర్లో మామూలుగా ఏదైనా ర్యాండమ్ ఆటో కానీ, ట్రాక్టర్లు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో మామూలుగా సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటారు. ఆ సాంగ్స్ ఆ సిచ్యుయేషన్‌కి ఫన్నీగా ఉండడం వల్ల నవదీప్ గారి ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా కామెడీగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎవరిని మెచ్చుకోవాలో తెలీదు. ఎందుకంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ఏమంటే ఇందులో రవికృష్ణ అనే అతను చేశారు. ఇతను యాక్చువల్‌గా ఒక సీరియల్ యాక్టర్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ జీ తెలుగులో 'వరుధిని పరిణయం' అనే సీరియల్ వచ్చేది. అందులో అతను లీడ్ రోల్గా చేశారు. ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. ఇంకోటి ఏమంటే బిందు మాధవి గారు. బిందు మాధవి గారికి నాకు ఉన్న కొంచెం కనెక్షన్ ఏమంటే బిందు మాధవి గారు వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే. ఇంకొకటి ఏమంటే బిందు మాధవి గారికి మూవీలో ఉన్న నేమ్ కూడా శ్రీలత, అంటే నా పేరునే వాడుకున్నారు. జస్ట్ కిడింగ్. నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది, లేకపోతే మెసేజ్ లాంటిది ఏంటి అంటే ఊరికి ఎన్ని కట్టుబాట్లు ఉన్నా, మన సొసైటీలో బతకడానికి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా అవన్నీ మన హ్యూమన్ ఎమోషన్స్ని బ్రేక్ చేయనంత వరకే. అలాగే రిలేషన్షిప్స్ మధ్య ఉండే బాండ్స్